థైరాయిడ్ ని కంట్రోల్ చేయొచ్చా యోగా ద్వారా? ఖచ్చితంగా మనం థైరాయిడ్ ని కంట్రోల్ చేయొచ్చు. హలో అండి, నమస్తే. నన్ను చాలా మంది థైరాయిడ్ ని కంట్రోల్ చేయొచ్చా యోగా ద్వారా లైఫ్ స్టైల్ ద్వారా అని అడుగుతుంటారు. ఎస్పెషల్లీ ఏం అడుగుతారంటే టాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడాల్సిందే అని చెప్తూ ఉంటారు డాక్టర్లు. ఎలా అది అని అడుగుతూ ఉంటారు. కానీ ఏంటంటే మనం యోగా ద్వారా, తర్వాత ప్రాణాయామ ద్వారా, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఖచ్చితంగా మనం థైరాయిడ్ ని కంట్రోల్ చేయొచ్చు. టాబ్లెట్ లేకుండా కూడా ఉండొచ్చు, అంటే రెఫరెన్స్ రేంజ్ లో వచ్చినప్పుడు. సో అసలు ఫస్ట్ థైరాయిడ్ అంటే ఏంటి చూసినట్లయితే, థైరాయిడ్ అనేది మనకి ఒక గ్లాండ్, అది ఒక బటర్ఫ్లై షేప్ లో నెక్ ఏరియాలో ఉంటుంది. ఇది 3 డిఫరెంట్ హార్మోన్స్ ని సెక్రెట్ చేస్తుంది. అందులో THS అంటారు. ఈ THS హార్మోన్ అనేది చాలా క్రూషియల్ హార్మోన్ అండ్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి బాడీలో మెటబాలిజం ని మెయింటైన్ చేయడానికి, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి, హార్మోన్స్ ని కంట్రోల్ చేయడానికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. అదే విధంగా మనకి T3 ట్రై ఐడో థైరాక్సిన్ అనే హార్మోన్, ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తాయంటే బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి, తర్వాత హార్ట్ రేట్ ని కంట్రోల్ చేయడానికి, బాడీ యొక్క వెయిట్ ని, అంటే మన హైట్ కి తగ్గ వెయిట్ ని కంప్లీట్ గా మెయింటైన్ చేయడానికి ఈ హార్మోన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. సో ఈ హార్మోన్స్ రెఫరెన్స్ రేంజ్, అంటే తక్కువగా సెక్రెట్ చేయడం లేదా ఎక్కువగా సెక్రెట్ చేయడం వల్ల, రెండిటి వల్ల కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి హైపోథైరాయిడిజం అనేది 80% ఉంటుంది, హైపర్ థైరాయిడిజం అనేది 20% ఉంటుంది. సో హైపో అంటే ఏంటంటే అండర్ యాక్టివ్, అంటే ఉండవలసినటువంటి హార్మోన్స్ కన్నా తక్కువగా సెక్రెట్ చేయడాన్ని మనం హైపో అంటారు. సో ఈ హైపో ఉండడం వల్ల ఏంటి అంటే మనకి చాలా అలసటగా ఉంటుంది, బాడీ ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటుంది, అండ్ ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉంటుంది, స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. చాలా మంది జుట్టు రాలిపోతుంది మేడం అని అడుగుతుంది. సో ఎందుకు ఇవన్నీ అని అంటే ఈ హార్మోన్స్ అనేది ఉండవలసిన రేంజ్ లో ఉండకపోవడం, అంటే అండర్ యాక్టివ్ లో ఉంటాయి. సో దీన్ని మనం ఏం చేయాలి? హైపర్ థైరాయిడిజం ఉంటుంది. ఇందులో మనకి తొందరగా బరువు తగ్గిపోతూ ఉంటారు, అండ్ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, స్వెట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది. అదే కాకుండా వీళ్ళలో ఏంటి ఎస్పెషల్లీ ఎక్కువగా యాంగ్జైటీ ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీగా మనము డైటరీ హ్యాబిట్స్, యోగాసనాస్, ప్రాణాయామ, తర్వాత లైఫ్ స్టైల్ టిప్స్ యూస్ చేసి మనం ఫాలో అవ్వాలి. సో ఇందులో ఫస్ట్ మనం ముఖ్యంగా 70% కన్సిడర్ చేయాల్సింది డైట్ అన్నమాట. సో డైట్లో మనం అయోడిన్ రిచ్ ఫుడ్ని తీసుకోవాలి, అంటే సీవీడ్ కానీ అయోడైజర్ సాల్ట్ కానీ తీసుకోవాలి. అలాగే సెలీనియం అండ్ జింక్ రిచ్ ఫుడ్ ఉంటుంది, నట్స్, సీడ్స్ ఇవి ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేసి తీరాలి, ఎందుకంటే దాంట్లో చాలా హై షుగర్, ఎక్సెస్గా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అండ్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. హోల్సమ్ మీల్స్ అనేవి మనం తీసుకోవాలి. అలాగే ఫుడ్ కూడా చాలా ఫ్రెష్గా ఉండేటట్టు మనం కేర్ తీసుకోవాలి. ఇలా ఫాలో అవుతున్నప్పుడు మనకి నేచురల్గా థైరాయిడ్ అనేది రెగ్యులేట్ అవ్వడానికి 99% ఛాన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా యోగా ఆసనాస్ తీసుకుంటే సర్వాంగాసన చూడండి, పోస్చర్ బటర్ఫ్లై షేప్ లో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి రెజ్యునేట్ అవ్వడం వల్ల ఈ సర్వాంగాసన అనేది థైరాయిడ్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ మత్స్యాసన, దీన్ని ఫిష్ పోజ్ అంటారు, ఇది కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్ ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ భుజంగాసన నెక్ ఏరియాని మనకి రెజ్యునేట్ చేస్తుంది. యాజ్ యూజువల్ థైరాయిడ్ గ్లాండ్ కూడా రెజ్యునేట్ అవుతుంది. ఉష్ట్రాసన, సేతు బంధాసన. సో ఈ ఆసనాస్ మనకి థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది నెక్ దగ్గర, కాబట్టి థైరాయిడ్ అనేది రెగ్యులేట్ అవుతుంది. అండ్ సెకండ్ మనం యోగా ప్రాక్టీస్ అప్పుడు చేయాల్సింది ఆసనాల తర్వాత ప్రాణాయామలో ఎస్పెషల్లీ ఉజ్జయి ప్రాణాయామ అనేది చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట థైరాయిడ్ ఫంక్షనింగ్ కి. అదే విధంగా నాడీ శోధన ప్రాణాయామ నర్వస్ సిస్టమ్ ని మనకి కామ్ డౌన్ చేస్తుంది, తద్వారా స్ట్రెస్ అనేది తగ్గి థైరాయిడ్ అనేది రెగ్యులేట్ అవుతుంది. భ్రమరీ ప్రాణాయామ యాజ్ యూజువల్ స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది, హార్మోనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. అదేవిధంగా మనము దీంతో పాటు చిన్నగా 7 to 8 hours డైలీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ రెగ్యులేట్ చేయడం ఇంపార్టెంట్. అదేవిధంగా మెడిటేషన్ కాసేపు చేసుకోవడం, లేట్ నైట్ స్క్రీన్ ని చూడకుండా తొందరగా పడుకోవడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ గానీ వాకింగ్ గానీ ఏదో ఒకటి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ ని మనము ఈ విధంగా డైట్ ఫాలో అవుతూ యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ దానికి కారణమైనటువంటి రీజన్స్ ని మనం అవాయిడ్ చేయడం ద్వారా ఖచ్చితంగా థైరాయిడ్ ని మనం రెగ్యులేట్ చేయొచ్చు.